ఎందుకని ప్రభువారే వారు సౌందర్యముగా ఉన్నారని రాయించారు అన్నటువంటి విషయాలను మనం పరిశీలిద్దాం ఈరోజు. చూడండి, దానియేలు ప్రవచన గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిస్తూ ఉన్నాం. దానియేలు ప్రవచన గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా. సరిపోతుంది. ఇక్కడ ఒక వ్యక్తిని గూర్చినటువంటి మాటను మనం చదువుతూ ఉన్నాం. అతని పేరు దానియేలు. ఈరోజు దానియేలు అనేటువంటి భక్తుడు సౌందర్యవంతుడు అని ప్రభువారు రాయించారు. పరిశుద్ధాత్మ దేవుడే అట్టి మాటలను రాయించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. నేటి యవన బిడ్డలు, అది పురుషులైనా స్త్రీలైనా, పదే పదే వారు అందంగా కనిపించడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏంటంటే, వారికి తెలిసినటువంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళటం, వారి ముఖముల మీద ఏమైనా నల్లటి మచ్చలు ఉంటే ఆ నల్లటి మచ్చలు ఎలా కవర్ చేసుకోవాలి అన్నటువంటి క్రీమ్స్ తీసుకోవటం, ఆ క్రీమ్స్ వారి ముఖములకు అద్ది వారి ముఖం మీద అలాంటి మచ్చలేమీ లేకుండా చాలా కలగా, చాలా అందంగా, తెల్లగా కనిపించాలి అనేటువంటి ప్రయత్నాలు గమనిస్తూ ఉంటారు. ఇందును బట్టే చాలా రకాలైనటువంటి హాస్పిటల్స్ కూడా మనకు స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. కొంతమంది ముఖం మీద ఉన్నటువంటి చర్మములన్నీ పీల్ చేసి లేయర్స్ని తీయటం మనం చూస్తూ ఉంటాం. ఇందులో నాకు బాగా తెలిసినటువంటి మనకు పరిచయమైనటువంటి ఒక వ్యక్తి, లోకానికి పరిచయమైనటువంటి ఒక వ్యక్తి మనందరికీ తెలుసు. అతని పేరు మైకేల్ జాక్సన్. అతను ఒక పాప్ స్టార్. అతను చేసినటువంటి పని ఏంటంటే, నల్లగా ఉన్నటువంటి ఆ వ్యక్తి తెల్లగా మార్చబడటానికి చేసినటువంటి పని ఏంటంటే, ముఖము మీద ఉన్నటువంటి, తన దేహం మీద ఉన్నటువంటి ఈ చర్మాన్ని పీల్ చేయించడం ప్రారంభించారు. అతను తెల్లగా కనిపించేంత వరకు తన యొక్క శరీరమును ఆ విధంగా తయారు చేయించినట్లుగా మనం గమనిస్తూ ఉండొచ్చు. కానీ బైబిల్ గ్రంథము ప్రతి వ్యక్తి సౌందర్యవంతుడిగా మార్చబడాలి, కనబడాలి అని చెప్పటానికి లోకము ఫాలో అవుతున్నటువంటి ఫార్ములా చెప్పట్లేదు. బైబిల్ గ్రంథము ప్రతి ఒక్కరికి మరొక ఫార్ములా చెప్తున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. చూడండి, దానియేలు గారు అంత పవిత్రంగా, అంత అందంగా, సౌందర్యంగా కలగా తన సహోదరులతో పాటు షడ్రకు, మెషకు, అబేద్నెగోలతో పాటు నలుగురు రాజు ముందు, వారి అధికారుల ముందు అంత మన్నన పొందటానికి, సౌందర్యముగా కనిపించడానికి గల మొట్టమొదటి కారణం ఏమిటంటే, చూడండి, 1వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిస్తూ ఉన్నాము. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని అడిగారంట. చూడండి, మనము డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాము ముఖము అందముగా కనబడడానికి. డాక్టర్ని కన్సల్ట్ చేసి అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని డాక్టర్ దగ్గర చెప్పేస్తూ ఉంటాం. డాక్టర్ గారు, ఒకప్పుడు నాకు అక్కడ చిన్న మొటిమొచ్చింది, దాన్ని గిల్లాను, దాని ద్వారా నాకు నల్లని మచ్చ ఏర్పడింది, ఇది ఎప్పుడు పోతుందండి? నా ఫేస్ అంతా ర్యాష్ వచ్చినట్టుగా కనబడుతుంది, నా ఫేస్ అంతా ట్యాన్ పట్టేస్తూ ఉంది, నా ఫేస్ అంతా నల్లగా తయారైపోతూ ఉంది, నా ముఖమును నేను ఎవరికి చూపించలేకపోతూ ఉన్నాను, నా ముఖమును నేనే చూడలేకపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నానండి అని అనేక మంది నేటి సమాజంలో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం గమనిస్తూ ఉన్నాం. కానీ దానియేల్ ఈజ్ నాట్ లుకింగ్ ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్. దానియేలు వయస్సు అప్పుడు ఎంతో తెలుసా? 16 సంవత్సరాలు. హీఈస్ ఎ టీనేజర్. ఒక
నవ యవనుడుగా దానియేలు గారు కనిపిస్తూ ఉన్నారు. కానీ అతను ఫోకస్ చేస్తున్నది తన బాహ్యమైనటువంటి సౌందర్యాన్ని కాదు, కానీ తన అంతరంగ సౌందర్యాన్ని కాపాడుకోవటానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈవెన్ ద సిచ్యువేషన్ ఈజ్ వెరీ టఫ్. ఆయన ముందున్నటువంటి పరిస్థితి చాలా టఫ్ అయినప్పటికీ, ఎదురు చెప్పలేనటువంటి పరిస్థితి అయినప్పటికీ, తన జీవితము ఒక్కసారిగా తలక్రిందులు అయిపోయినప్పటికీ తను తీసుకున్నటువంటి నిర్ణయము చాలా చారిత్రాత్మకమైనదే. చూడండి, డానియల్ లైఫ్ అప్పటి వరకు, దానికి ముందు వరకు ఆయన జీవితం ఏంటో తెలుసా? ఒక సంపన్నుల కుటుంబంలో జీవించినటువంటి ఒక వ్యక్తి. అప్పటి వరకు ఆయన శాసించినటువంటి ఒక వ్యక్తి. ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో, ఇజ్రాయేలీల వంశంలో పుట్టినటువంటి ఆ యవన బిడ్డ ఒక్కసారిగా ఒక్క రాత్రి తన జీవితం తలక్రిందులైపోయినట్లుగా మనం గమనిస్తూ ఉండొచ్చు. చూడండి, నిన్నటి వరకు అనేక మంది యవన బిడ్డలతో సంతోషంగా తన రాజభవనంలో బ్రతికినటువంటి ఒక యవనస్తుడిని ఆ ఒక్క నైట్లోనే నెబుకద్నెజర్ రాజు వచ్చి పట్టుకుని తన చేతులకు సంకెళ్ళు వేసుకుని తన్ను ఎక్కడికి తీసుకెళ్లారు? బబులోను అనేటువంటి ప్రాంతానికి తీసుకెళ్ళిపోయారు. ఈవెన్ హీ వాజ్ సెంట్ టు ద ప్రిజన్, ఈవెన్ హీ వాజ్ సెంట్ టు ద అన్నోన్ ల్యాండ్. తనకు తెలియనటువంటి ఒక ప్రాంతానికి పంపించినప్పటికీ, తనకు తెలియనటువంటి ఒక భోజనం పెడుతున్నప్పటికీ, తనకు తెలియనటువంటి ఒక ప్రాంతానికి నడిపించినప్పటికీ, అప్పటి వరకు శాసించినటువంటి చేతులకు సంకెళ్ళు పడినప్పటికీ, హీ స్టూడ్ ఫర్ లార్డ్. తను దేవుని కొరకే నిలబడటానికి ఇష్టపడినటువంటి ఒక వ్యక్తిగా కనబడుతూ ఉన్నారు. ఆయన తన అంతరంగమైనటువంటి సౌందర్యాన్ని, తన ఆత్మీయ సౌందర్యాన్ని కాపాడుకోవటానికి ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నారో గమనించాలి. రాజు ఆజ్ఞకు ఎదురు చెప్పగలిగినటువంటి వారు ఉన్నారా? రాజుకు ఎదురు చెప్పి నివసించగలిగినటువంటి వారు, బ్రతకగలిగినటువంటి వారు ఉంటారా? అలాంటి పరిస్థితుల్లో కూడా తన ఆత్మీయత ఎన్నడూ చనిపోకూడదని, తన ఆత్మీయ సౌందర్యము ఎప్పటికీ అది అపవిత్రము కాకూడదు అని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయము చాలా గొప్పది, చాలా గొప్పది. చూడండి, డానియల్ ఫస్ట్ రిజెక్ట్ చేస్తుంది ఏంటో తెలుసా? అపవిత్రమైనటువంటి ఆహారమును ఆయన రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. హీస్ రిజెక్టింగ్ ఇట్. నాకు అపవిత్రమైనది ఏది నా ఒంటిలోనికి వెళ్ళడానికి నేను ఇష్టపడట్లేదు, నా దేహములో ప్రవేశించడానికి నేను ఇష్టపడట్లేదు. అది ఆహారమై ఉండొచ్చు, చూపు ద్వారా చూస్తున్నదై ఉండొచ్చు, క్రియల ద్వారా చేస్తున్నదై ఉండొచ్చు, మరేదైనా అయి ఉండొచ్చు. నా ఆత్మీయ సౌందర్యాన్ని అది పాడు చేస్తుంది. కాబట్టి ఐ హ్యావ్ టు స్టాప్ ఇట్ ఇమీడియట్లీ. ఐ హ్యావ్ టు స్టాప్ ఇట్ ఇమీడియట్లీ. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఈ స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు, డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు సజెస్ట్ చేసే సజెషన్స్ ఏంటి? నువ్వు ఎక్కువ ఫ్రూట్స్ తినాలి. ఏం తినాలి? ఎక్కువ ఫ్రూట్స్ తినాలి. నువ్వు తీసుకుంటున్నట్టుదే నీకు బయటకు చూపించడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఎక్కువ వాటర్ తాగాలి. అప్పుడు నీలో ఉన్నటువంటి ఆ చెత్త చెదారం అంతా అది యూరిన్లో నుంచి పాస్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు నీ ముఖ కవలికలు మారతాయి, నువ్వు సౌందర్యముగా బయటకు కనిపిస్తావు. కాబట్టి నువ్వు ఎక్కువ ఫ్రూట్స్ తినాలి, నువ్వు ఎక్కువ తాగాలి. ఏం చెప్తూ ఉన్నారు డాక్టర్స్? నువ్వు ఏది తీసుకుంటున్నావో అది నీ ఫేస్ మీద రిఫ్లెక్షన్ చూపిస్తూ ఉంది. దట్ ఈస్ వై డానియల్ ఈజ్ రిజెక్టింగ్ ఇట్. అపవిత్రమైనటువంటి దాన్ని నా లోనికి తీసుకున్నప్పుడు నేను అపవిత్రుణ్ణయ్యి నా ముఖ కవలికలు మారిపోతాయి. నేను సౌందర్యంగా దేవుని ముందు కనిపించలేను. దేవుడు నన్ను తన స్వహస్తాలతో నిర్మించుకున్నప్పుడు ఎంత సౌందర్యముగా, ఎంత అందముగా దేవుని కొరకు నేను ఎలా నిలబడాలి అని కోరుకున్నారో అదే విధంగా నేను నిలబడాలనుకుంటున్నాను. కాబట్టి అపవిత్రమైనటువంటి దాన్ని నా లోనికి నేను ఎన్నడను తీసుకోవడానికి ఇష్టపడను. దిస్ ఈజ్ ద డెసిషన్ ఫ్రమ్ డానియల్. అది దానియేలు గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అయి ఉన్నది. నౌ ద పీపుల్ ఆర్ లుకింగ్ ఆన్ ద కాస్మెటిక్స్. పైన అప్లై చేసేటువంటి పూత కోసం చూస్తూ ఉన్నటువంటి రోజుల్లోకి వచ్చేసాం మనం. నేను ఏది తీసుకుంటున్నానో అదే పైకి చూపిస్తాను అన్నటువంటి దాన్ని గ్రహించలేనటువంటి యవన బిడ్డలు నేటి కాలంలో తయారైపోతూ ఉన్నారు. నేను చేస్తున్నటువంటిదే, నేను చూస్తున్నటువంటిదే నా బాడీ పైన రిఫ్లెక్ట్ అవుతుంది అనేటువంటిది గ్రహించలేకపోతూ ఉన్నారు. నువ్వు ఏ పాపాన్ని చూస్తావో అదే పాపపు చూపు అందరి మీద గమనిస్తూ ఉంటావు. ఏ పాపమునైతే హృదయంలో దాచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో అదే పాపపు చూపు జనాలందరినీ చూడటానికి ఇష్టపడుతూ ఉంటుంది. అందుకనే హీస్ రిజెక్టింగ్
డానియల్ ఈజ్ రిజెక్టింగ్. అందుకనే అపవిత్రమైనటువంటి దాన్ని ఎన్నడూ నాలోనికి రానివ్వకూడదు నేను. ఎందుకు? రాజు పెట్టు భోజనం అపవిత్రమైంది. రాజు మంచి మాంసం పెడుతూ ఉన్నారు, రాజు మంచి పానమునకు ద్రాక్షారసమును సిద్ధపరిచి ఉన్నారు. అది అపవిత్రమైనది ఎలాగునవుతుంది? అది శ్రేష్టమైనటువంటి ఆహారం కదా, రాజులు తింటున్నటువంటి ఆహారం కదా. అలాంటిది ఆయన సౌందర్యమును ఎలాగున పాడు చేస్తుంది? దిస్ ఈజ్ ఎ ఇంపార్టెంట్ క్వశ్చన్. దానియేలు గారు అది అపవిత్రమవుతుంది, అది నన్ను అపవిత్రపరుస్తుంది అని చెప్తూ ఉన్నారంటే దానిలో ఒక అర్థం ఉంది. చూడండి, దానియేలు గారికి షడ్రక్ మెషక్ అబేద్నెగోకు తనతో ఉన్నటువంటి యవన బిడ్డలందరికీ పెట్టమని చెప్తున్నటువంటి మాంసాహారము ఈ బబులోను రాజ్య దేవతల ముందు అర్పించినటువంటి అర్పణలను వారు ఈ పిల్లలకు పెడుతూ ఉన్నారు. బబులోను రాజులు వారు గట్టిగా నమ్మేటువంటి, వారు విశ్వసించేది ఏంటంటే వారి దేవుళ్ళకు అర్పించినటువంటి దాన్ని వారు తినినప్పుడు వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయి? పౌష్టికంగా, వారి శరీరాలు దృఢముగా, వారి దేవతలు వారిని దీవిస్తారు అన్నటువంటిది వారి విధి విధానము. అట్టి పరిస్థితి నా జీవితంలోనికి నేను రానివ్వకూడదు. నేను ఏమి తిన్నా, నేనేమి తాగినా అది నా దేవుడు నాకు ఇస్తున్నటువంటి శక్తిని బట్టి జరుగుతుంది తప్ప మరొక అపవిత్రమైనటువంటి దానికి నా దేవుని మహిమను అర్పించడానికి నేను ఎన్నడూ ఇష్టపడను. దిస్ ఈజ్ ద డెసిషన్ ఫ్రమ్ దానియేలు గారు తీసుకున్నటువంటి నిర్ణయం అది. నేను నా దేవునికి ఇవ్వవలసినటువంటి మహిమను మరొక విగ్రహానికి ఇవ్వడానికి నేను ఇక్కడ ఇష్టపడను. అది నా జీవితానికి అపవిత్రమైనది, అది నా జీవితానికి అపవిత్రమైనది. ఈరోజు సండే చర్చ్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. డూ యు నో దాట్? ఈరోజు ఆదివారం ఆరాధనకు రావటం అనేది ఒక రెగ్యులర్ టాస్క్ అయిపోయింది. ఏదో వచ్చి మొక్కుబడిగా కూర్చుని మొక్కుబడిగా కాసేపు చప్పట్లు కొట్టి వెంటనే వారి పనులు ఎక్కడ చూసుకోవాలి ఏంటి అని షెడ్యూల్ చేసుకుని చర్చిలో నుండే ఆ పనులను చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకవేళ 1 గంటకు ముగించాలి, 2 గంటలకు ముగించాల్సినటువంటి కూడిక ఒక 15 నిమిషాలు కానీ లేట్ అవుతూ ఉంటే దే విల్ బి కమింగ్ ద సైన్స్. ముగించాలి త్వరగా. నువ్వు వచ్చేదేమో చాలా లేటుగా, ముగించమని డిమాండ్ చేసేదేమో చాలా ఎర్లీగా. వాట్ ఈస్ దిస్? నీ హృదయంలోనికి ఎంత అపవిత్రత చోటు చేసుకుంటుందో మనం ఒకసారి గమనించుకుంటూ ఉన్నామా? ఈ దినమంతా దేవునిదే కదా, ఈ దినమంతా మనం దేవుని ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాం కదా, ఈ దినమంతా దేవుని మహిమపరచవలసినటువంటి వారమై ఉన్నాం కదా, ఈ దినమంతా దేవుని కొరకు మనము మన యొక్క ముఖస్థుతిని దేవుని ముందు నిలబెట్టవలసినటువంటి వారమై ఉన్నాం కదా, మన స్తుతుల సింహాసనమును దేవుని ముందు అర్పించవలసినటువంటి వారమై ఉన్నాం కదా, మన స్తుతుల ధూపార్తిని దేవుని కొరకు వెలిగించవలసినటువంటి వారమై ఉన్నాం ఈరోజు. కానీ కొద్ది నిమిషాలు లేట్ అయితే చాలు. There are so many people who will be thinking about it. త్వరగా ముగించాలి. This is what the human mind is today. ఈరోజు క్రైస్తవులు అని పిలువబడుతున్నటువంటి బిడ్డలు ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు అది. అసలు పూర్తిగా దేవుని నిమగ్నమైపోయి ఆనందములో, దేవునిలో ఆనందిస్తున్నటువంటి ఆనందము, దేవుని దగ్గర నుంచి వస్తున్నటువంటి అట్టి మాటలు నా హృదయంలోనికి తీసుకుంటున్నప్పుడు అట్టి మాటలు నాలో బయటకు మరలా సౌందర్యాన్ని తీసుకొస్తాయి అన్నటువంటి విషయాన్నే మనం ఈరోజు మర్చిపోయాం. We totally forgot that. అది మర్చిపోతూ ఉన్నాం. నేను దేవుని సన్నిధిలో ఎంత గడిపితే అంత నా జీవితము వెలిగించబడుతుంది. నేను దేవుని సన్నిధిలో ఎంతగా ఉంటే అంత నా జీవితము పవిత్రపరచబడుతుంది. అంతగా నేను దగ్గర అవుతాను, అంతగా దేవుని నేను మహిమపరుస్తాను, అంతగా దేవుని యొక్క స్తుతుల్లో నేను ఉంటాను, దేవునితో నేను ఆనందిస్తాను అన్నటువంటి దానిలో నుండి మనము చాలా దూరంగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. But today God don't want you and me to do that. ఈరోజు దేవుడు మరలా మన సౌందర్యాన్ని వెనకకు తీసుకురావాలి అని కోరుకుంటూ ఉన్నారు. మనకు తెలుసు కదా మోషే గారి యొక్క జీవితం. మొట్టమొదటిసారి మోషే గారు దేవుని సన్నిధికి వెళ్ళి మొర్రపెట్టినప్పుడు 2 పలకలను ఇచ్చారు. కానీ ఇశ్రాయేలీయుల ప్రజల యొక్క పరిస్థితి గమనించినప్పుడు ఆ 2 పలకలను తీసుకొచ్చి పగలగొట్టేశారు. పగలగొట్టిన తర్వాత పశ్చాత్తాపడ్డారు. ప్రభువా, మీ చేత్తో రాసినటువంటి అట్టి పలకలను నేను పగలగొట్టేశాను, నా పరిస్థితి ఏంటి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువారు వారితో మరలా మాట్లాడారు. చూడండి ఒకసారి, నిర్గమాకాండము 34వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి ఒకసారి. మరియు యెహోవా మోషేతో, మొదట పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము, నీవు పగలగొట్టిన
మొదటి పలకల మీద నున్న వాక్యములను నేను ఈ పలకల మీద రాసేదను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది అదే. ఒకప్పుడు లేఖలు నీకు ఇచ్చాను, ఒకప్పుడు పలకలు మనకు అనుగ్రహించబడ్డాయి. కానీ మన యొక్క పరిస్థితిని బట్టి, మన యొక్క సిచ్యువేషన్స్ని బట్టి, మన యొక్క దేవునికి దూరం అవుతున్నట్టు, లేకపోతే బయట చూస్తున్నటువంటి ప్రతి పరిస్థితిని బట్టి దూరం అయిపోయిన అటు సౌందర్యము మనం పోగొట్టుకున్నాము. అటు సౌందర్యమును పోగొట్టుకోవటాన్ని బట్టి ప్రభువారు మరలా పిలుస్తూ ఉన్నారు. మోషే, కమ్ టు మీ. మోషే, నువ్వు నా దగ్గరికి రా ఒకసారి. నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే, ఇంతకుముందు ఎలాంటి పలకలు చెక్కావో అలాంటివే 2 ఐడెంటికల్వి మరలా 2 తయారు చేయి. రాతి పలకలను చెక్కు. నువ్వు మరలా నాతో పాటు గడపడానికి సీనాయి పర్వతం మీదకి రావాలి. అటు సీనాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు నువ్వు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నీతో పాటు మరి ఏ మానవుడు ఈ సీనాయి పర్వతం మీదకి రాకూడదు. నువ్వు అక్కడవే అంగలార్చవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. నువ్వు అక్కడవే నాతో ముఖాముఖిగా మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ సమయంలో ఏ పశువులు కూడా ఈ సీనాయి పర్వతం మీదకి వచ్చి ఆ యొక్క మేత మేయటానికి వీలు లేదు. నీ ప్రజలకు చెప్పు, వారు చాలా జాగ్రత్తగా ఉండాలని. యూ హ్యావ్ టు స్పెండ్ అలోన్ టైమ్ విత్ జీసస్. అది నేర్పిస్తూ ఉన్నారు. మన ముఖము సౌందర్యముగా మార్చబడాలి అంటే మనము దేవునితో ఏకాంత సమయమును గడపడానికి ఇష్టపడాలి. డానియేల్ గారు అపవిత్రమైన దాన్ని ఏది లోపలికి తీసుకోకుండా ఆయన సౌందర్యాన్ని కాపాడుకున్నారు. మోషే గారు తను ఎలోన్గా ఉండి ప్రభువుతో కొంత కాలము గడపటాన్ని బట్టి ఆయన ముఖము సౌందర్యంగా మారటానికి ఇష్టపడుతూ ఉన్నారు. చూడండి, మోషే గారు ఎప్పుడైతే దేవునితో సమయాన్ని గడిపి ఉన్నారో, సమయం హెచ్చించి ఉన్నారో, 40 దినములు ప్రభు పాదముల దగ్గర ఎప్పుడైతే ఉన్నారో, ప్రభువులో ఉన్నటువంటి ఆ ముఖ కాంతి ఎవరిలోకి వచ్చింది? మోషే గారిలోకి వచ్చింది. అయస్కాంతంతో ఇనుమును కాసేపు ఆడుతూ ఉన్నాం అనుకోండి, ఇనుములోకి ఏమొస్తుంది? అయస్కాంతపు శక్తి దానిలోనికి వచ్చేస్తూ ఉంటుంది. చూడండి, ప్రభువు వారితో మనం దినములు గడుపుతున్న కొలది ఆయనలో ఉన్నటువంటి శక్తి, ఆయనలో ఉన్నటువంటి మహిమ, ఆయనలో ఉన్నటువంటి గొప్ప ఉజ్జీవము, ఆయనలో ఉన్నటువంటి వెలుగు మనములో నింపబడుతూ ఉంటుంది. దట్స్ వాట్ హ్యాపెనింగ్ విత్ లైఫ్ ఆఫ్ మోసెస్ హియర్. మోషే గారి జీవితంలో అదే జరుగుతూ ఉంది. ఈ మోషే గారి జీవితాన్ని ఒకసారి గమనించినప్పుడు 29వ వచనం చూస్తున్నాం. చూడండి, మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇజ్రాయేలీలందరూ మోషేను చూసినప్పుడు అతని ముఖ చర్మం ప్రకాశించెను గనుక వారి అతన్ని సమీపించవెరచిరి. చూసారా, దేవునితో గడుపుతున్నటువంటి మన ముందు లోకములో ఉన్నటువంటి వారు చూడలేనటువంటి పరిస్థితి, అంత వెలుగు మోషే గారి జీవితంలో, మోషే గారి ముఖమున నింపబడింది అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తూ ఉంది. ఇఫ్ యు డైరెక్ట్లీ స్పెండ్ టైమ్ విత్ గాడ్, వీ ఆర్ ద బ్యూటిఫుల్ పీపుల్. నేను నల్లగా ఉన్నానండి, నన్ను ఎవరు పట్టించుకుంటారు? నేను నల్లగా ఉన్నానండి, నన్ను ఎవరు వివాహం చేసుకుంటారు? నేను నల్లగా ఉన్నానండి, నన్ను ఎవరు చూడరు, నేను నల్లగా ఉన్నానండి అని మన శరీరములను, మన దేహమును, మన బాహ్య సౌందర్యమును చూసుకునేటువంటి రోజుల్లో మనం కనబడట్లేదు. కానీ మన ఆత్మీయ సౌందర్యమును చూసుకునే వారమై ఉండాలి. మన ఆత్మీయ సౌందర్యమును చెక్ చేసుకుంటున్నటువంటి వారమై ఉండాలి. మన ఆత్మీయ సౌందర్యము దేవుని ముందు నిలబడగలిగిందా, నిలబడలేదా అన్నటువంటి దాన్ని చెక్ చేసుకునేటువంటి వారమై ఉండాలి. ఒక మారు మనసు పొందినటువంటి ఒక వ్యక్తి మారు మనసు పొందినటువంటి తన భార్యతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అమ్మా, మన ఇంటికి ప్రార్థనకని అప్పుడప్పుడు కొంతమంది ఇంటికి వస్తూ ఉంటారు. వారు చూడటానికి నల్లగానే ఉంటారు, కానీ వారి ముఖములు మాత్రం ఎంతో తేజస్సుతో వెలుగుతో నింపబడినవై ఉంటాయి. ఎవరు గమనిస్తూ ఉన్నారు? అటువి లోకములో ఉన్నటువంటి మారు మనసు పొందనటువంటి వారు మనలను గూర్చి సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నారు, మనల్ని గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు.
క్రైస్తవులు అని పిలువబడుతున్నటువంటి వారిలో వెలుగు నింపబడి ఉంటుంది. క్రైస్తవులు అని పిలువబడుతున్నటువంటి వారిలో దేవుని మహిమ నింపబడి ఉంటుంది. క్రైస్తవులు అని పిలువబడుతున్నటువంటి వారిలో నిశ్చయమైనటువంటి దేవుని కృప నింపబడి ఉంటుంది. వారి సౌందర్యము లోక సౌందర్యములాగా కనబడదు. వారి సౌందర్యము లోకముతో పోల్చదగినటువంటిది కాదు. లోకములో మనుషులతో మనుషులు పోల్చుకోదగినది కాదు. వారి సౌందర్యము ప్రభువు వద్ద నుంచి వచ్చినటువంటి మహిమ చేత, ప్రభువు వద్ద నుంచి వచ్చినటువంటి వెలుగు చేత నింపబడినటువంటి వారుగా ఉంటారు. దట్స్ వాట్ ద వరల్డ్ ఈజ్ స్పీకింగ్ టుడే. లోకము దాన్ని గ్రహిస్తూ ఉంది. క్రైస్తవులమైనటువంటి వారు మనం గ్రహించలేకపోతూ ఉన్నాం. లోకము అబ్జర్వ్ చేస్తూ ఉండి మాట్లాడుతూ ఉన్నారటి సాక్ష్యాలను. క్రైస్తవులు నిజముగా దేవుని వెంబడించుచున్నటువంటి పిల్లల్లో వారు నల్లగా ఉన్నా, వారు ఎలా ఉన్నా, వారి ముఖములో ఒక తేజస్సు ఉంటుందండి. వారి ముఖములో దేవుని వెలుగు ఖచ్చితంగా కనబడుతూ ఉంటుందండి అని లోకము మాట్లాడుతూ ఉంది. దేవుని వెంబడిస్తున్నటువంటి మనము దాన్ని గ్రహించలేకపోతూ ఉన్నాం. నేను ఒకప్పుడు చాలా దేవునికి సన్నిధానంలో దేవునికి చాలా దగ్గరగా ఉన్నానండి. దేవుని సన్నిధానంలో దర్శనములు చూశానండి. దేవుని సన్నిధానంలో నా జీవితము చాలా వెలుగుమయంగా ఉండేదండి. కానీ ఇప్పుడు నా జీవితం అంత సౌందర్యముగా లేదు. దేవుడు ఈరోజు మోషేను పిలుచున్నట్లుగానే నన్ను పిలుచుచున్నారు సహోదరుడా. గాడ్ ఈస్ కాలింగ్ యూ టుడే, యు అండ్ మీ. ఎంతకాలము ఆ పగిలిపోయినటువంటి పలకలను పట్టుకుని ఉంటావు బిడ్డ? ఆ పగిలిపోయిన సౌందర్యము లేని దాన్నే ఎందుకు పట్టుకుని ఉంటావు? రా, మరలా 2 పలకలను చెక్కు, నాతో ఏకాంత సమయాన్ని గడుపు. అప్పుడు నాలో ఉన్నటువంటి వెలుగు, నాలో ఉన్నటువంటి ప్రకాశము నీలోకి నింపబడుతుంది అని ప్రభువారు పిలుస్తూ ఉన్నారు. ఈరోజు మనం చేయవలసింది ఒకటే. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇట్ ఈస్, దేవుని పాదాలు పట్టుకొని దేవుని ముఖములోనికి మన యొక్క ముఖమును పెట్టి, ప్రభువా మీలో నింపబడినటువంటి అదే వెలుగు, అదే సౌందర్యము నాలోనికి ప్రవేశింపచేయండి ప్రభువా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే దేవుణ్ణి ఏకాంతముగా దేవునితో సమయాన్ని గడుపుతామో, దేవునిలో ఉన్నటువంటి ఆ శక్తి మనలోనూ నింపబడి దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క ఇమేజ్, నేను నా స్వరూపంలో చేసుకున్నాను అని చెప్పినటువంటి గాడ్ ఇమేజ్ని మరలా మనలో చూడటానికి అవకాశం ఉంటుంది. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్.